సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసు నామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారీగా చెప్తాను. ధనుస్సు రాశి వారికి అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు గనుక ధనుస్సు రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అష్టమ స్థానము అంటేనే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలిగించేటువంటి స్థానం కనుక మనము ఎంత పకడ్బందీగా ప్రణాళికాయుతంగా ఆలోచనతో విచక్షణతో చేసినప్పటికీ ఏదో ఒక కారణం ముందుకు రావడము, ఆలస్యం కావడము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు గనుక ఈ దుష్ప్రభావము తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఎలాంటి విషయాలు మనకు కలగబోతున్నాయి అనేది ఆలోచించినట్టయితే ప్రారంభించినటువంటి పనులలో
చేపట్టినటువంటి పనుల లోపల ఆలస్యం మూలకంగా భయాందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రణాళికాయుతంగా పనులు చేయడము, శ్రద్ధతో చేయడము, ఎఫర్ట్స్ బాగా పెట్టడము ఈ సందర్భంగా మీకు అవసరం. భార్యా పిల్లలతో సంతృప్తిగానే ఉంటారు, అనుకూలంగానే ఉంటారు. అయితే కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తదనుగుణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. అనాలోచిత పెట్టుబడులు చేయకుండా బాగా ఆలోచించి ఆ వ్యాపారము ఏ వ్యాపారము, దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి, మనము చేసినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు తోచినంత వరకు మీరు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ, సూచనలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం చాలా అవసరము. వీటికి తోడుగా శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగస్తులకు. అంటే పని భారం పెరగడం మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం బాగా కనబడుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, మానసిక ఇబ్బందులు అసహనానికి కారణమవుతాయి. కోపం పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, అందరితో కూడాను, స్నేహితులు, బంధువులతో అందరితో కూడాను వైషమ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను మరిచిపోవడము, ఎక్కడనో పెట్టి మరిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం కూడాను ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే అధికారుల యొక్క విమర్శలకు గురి అవుతారు. మీరు ఎంత కష్టపడి ఆలోచించి వర్క్ చేసినప్పటికీ ఏదో కారణంతో మిమ్మల్ని విమర్శించడము, మీ యొక్క పనితనాన్ని తృణీకరించి చూడడము, తోటి ఉద్యోగులతో కలహాలు, అసహనము ఇలాంటివి వాటిల్లే అవకాశం బాగా కనపడుతుంది. ప్రయత్నించి ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మీరు అనుకున్న లెవెల్లో ఫలితాలు ఉండకపోవడము అనేటువంటిది ఒక అసహనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కనుక బాగా ఆలోచించి ప్రయాణాలు చేయడం మంచిది. ధన నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మామూలు పనికే మనం 4 సార్లు వెళ్ళడము, అన్నెసరీ ఎక్స్పెండిచర్సు ఇవి బాగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లెవెల్లో మీరు ఆలోచించి ఆ ఖర్చులను నియంత్రించుకోవడానికై మీరు ఆలోచనలు చేస్తూ ఉండండి. ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యం గోచరిస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానం అంటేనే ఆలస్యం కనుక ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే మీరు పసిగట్టి దానికి అనుగుణంగా ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది చాలా ఇక్కడ అవసరం. ఈ విధంగా అష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ 47 రోజులు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలలో కొంత తగ్గుదల కనబడుతుంది. కాబట్టి దాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు
పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.